హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పన్నీర్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ పన్నీర్ కర్రీ మార్నింగ్ బాక్స్ పెట్టుకునే వాళ్ళకి చాలా సింపుల్గా అయిపోయేలా చెప్తాను. దీనికి కావాల్సినవి 5 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, పన్నీరు నీట్గా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇందులో 2 ప్రాసెస్లు ఉంటాయండి. నేను సింపుల్గా అయిపోయి చెప్తున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు నూనెలో వేయించి పేస్ట్ చేసి పెట్టుకుని అది కర్రీలో వేస్తారండి. అలా కూడా బాగుంటుంది, కొంచెం టైం పడుతుంది. ఇంకోసారి పన్నీర్ కర్రీ ఉన్నప్పుడు ఆ విధంగా ఎలా వండాలో కూడా మీకు వీడియో తీసి పెడతానండి. ఇప్పుడైతే నేను బాక్స్లకు ప్రిపేర్ చేస్తున్నాను ఫాస్ట్గా అయిపోయేలాగా. ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకుని ఫస్ట్ పన్నీర్ ముక్కల్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. పన్నీర్ ముక్కలు అన్నీ ఒకేసారి ఆయిల్లో వేయకూడదండి. కొన్ని కొన్ని వేయించుకుని అన్నీ గోల్డ్ కలర్లో వేగిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు ఉన్నాయి కదండి, పన్నీర్ వేపిన ఆయిల్ ఉంది కదా, అందులోనే వేసి లైట్గా వేగిన తర్వాత వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుందండి. అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా వేపుకుని ఆనియన్స్ కూడా అదే ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. ఇలా ఆనియన్స్ అన్నీ వేసి వేయించుకోవాలి. ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకుని ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. నేను వీడియో తీయడం మర్చిపోయానండి. అలాగే కూరకు సరిపడా సాల్ట్, కారం, పసుపు కూడా వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకోండి. వీడియోలు చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, అవి వేయండి. అవి వేసి 10 నిమిషాలు మగ్గనివ్వండి. టమాటాలు మగ్గిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కర్రీలో వేయండి. కర్రీలో వేసి గరిటెతో తిప్పండి. పన్నీర్ ముక్కలకి ఉప్పు, కారం బాగా పడుతుంది. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి అలా ఉంచండి. 10 నిమిషాల తర్వాత కర్రీలో ఒక గ్లాస్ వాటర్ వేయండి. వేసి బాగా తిప్పి ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే అందులో వేసుకోండి. మూత పెట్టి ఒక పావు గంట సేపు మీడియం మీద ఉడికించండి. అయిపోయిందండి. పావు గంట తర్వాత నాకు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. నేను బాక్స్ పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.